వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలో మైనార్టీలకు టీడీపీ మాత్రమే మేలు చేస్తుందని, వారికి అండగా ఉంటుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 13వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్తలు, ఆ వార్డు టీడీపీ నేతలు గోళ్లమూడి వెంకటేశ్వరరావు, షేక్ ఖాదర్ బాషా, రసూల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఆసిఫ్, షలీం, మౌలాలి, ఆసిఫ్, పప్పి, అస్లాం, రఫీ, బాసిర్, యాసిన్, ఇమ్రాన్, అమానుల్లా, రషీద్, అల్తాఫ్, కిరణ్, బ్రహ్మం, రహంతుల్లా, నాగబాబు, అమీన్, గౌస్, బాజీ, కాజా, వసీం, హసీఫ్, నాయిబా, బాజీ ఉన్నారు. 18వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్తలు మొహమ్మద్ కుద్దూస్, రబ్బానీ, ఇస్మాయిల్, కరీముల్లా ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కాజాబాబు, నజీర్, అబ్దుల్లా, బాజీ, షేక్, రియాజ్, కలాం, రోహిత్, ఇమ్రాన్, బడే తదితరులు ఉన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 23వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్తలు కొండ రమాదేవి, సౌపాటి కిరణ్, బండ్లమూడి భాస్కర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. 23, 18, 13, 27 వార్డుల నుంచి ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలు, మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరిమణులు పార్టీలో చేరటం అనేది చాలా గొప్ప విషయం. మరి దీని అందరూ కూడా పెద్దలు భాస్కర్ గారు, కుర్దూస్ గారు, అదేవిధంగా సోపాటి కిరణ్ గారు, కాజాబాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జిలానీ, ఫయాజ్ గారు, చిన్ని గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ఇస్మాయిల్, రబ్బానీ, వీళ్ళందరూ, మొహిద్దీను, ఖాదర్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా హృదయపూర్వకంగా పార్టీలోకి వచ్చినందుకు, ఈ రోజున అవినీతి పార్టీని అంతమొందించడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇక చాలు మాకొద్దు బాబు అని చెప్పి మమ్మల్ని చేసినటువంటి, మాకు జరిగినటువంటి దుర్మార్గం ఎవరు కూడా చేసి ఉండరు. ప్రభుత్వమే ప్రజల్ని వెంటాడి వేధించి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి ఈ రోజున తెలుగుదేశంలో చేరటం అనేది చాలా చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సైకిల్ గుర్తుకి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెంసాని చంద్రశేఖర్కి, అదేవిధంగా గ్లాస్ గుర్తు ఎవరైతే కూటమి అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా నాదెళ్ల మనోహర్ గారు ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారో వారికి మీ అందరి యొక్క పవిత్రమైన ఓటుని 1 సైకిల్ గుర్తు, 2 గ్లాస్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. బెరాక ప్రార్థనా మందిరం నందు జరుగుతున్న విరామ బైబిల్ పాఠశాల ముగింపు సందర్భంగా పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చివరి రోజు ఐతానగర్ చర్చి వద్ద నుండి పట్టణ పురవీధుల్లో ర్యాలీతో ఈ VBS కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బెరాక స్థానిక దైవ సేవకులు బ్రదర్ భాగ్యరాజు మరియు హైదరాబాద్ హెడ్బ్రోన్ నుండి వచ్చినటువంటి సహోదరులు మరియు స్థానిక బాధ్యత గల సహోదరులు లూథర్ పాల్, శామ్యూల్, భాగ్యరావు, సత్యనారాయణ, విజయరాజు, దేవసహాయం, కిషోర్, బాబ్జీ, సతీష్, చంద్ర తదితరులు పాల్గొని VBS కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 రోజులుగా జరుగుతున్న విరామ బైబిల్ పాఠశాలలో అనేక మంది చిన్నారులు పాటలు, దేవుని వాక్యం నేర్చుకొని దేవుని గొప్పదనాన్ని తెలుసుకున్నారని దైవ సేవకులు తెలిపారు. తెనాలి ఐతానగర్ బెరాక ప్రార్థనా మందిరం తరపున గత నెల 24వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు చిన్నబిడ్డల మధ్య VBS పరిచర్య కలిగి ఉంటూ వచ్చినాం. ఈ వేసవి దినాలలో పిల్లలు ఈ లోక సంబంధమైనటువంటి దురలవాట్లకు గురి కాకుండా మానసికమైన వికాసానికి, సత్యమును తెలుసుకొని సర్వ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సంఘం యొక్క, సేవకుల యొక్క, పెద్దల యొక్క ప్రార్థనతో మరి పిల్లల మధ్య
ఈ పరిచర్య కలిగి ఉండడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఈ సువార్త రూపంలో తెలియజేస్తూ అనేకులు బాల్య దినంలోనే సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొని బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పడి ద్వారా భవిష్యత్తులో సమాజానికి ఆశీర్వాదకరంగా ఉపయోగపడతారని సహృదయంతో దైవజనుడు భక్సింగ్ గారి యొక్క ఆలోచనతో ఈ పరిచర్య నేటికి కొనసాగిస్తూ ఉన్నాము. స్థానిక కోర్టుల ప్రాంగణం నందు వేసవి కాలం నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నవ చైతన్య బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, బసవయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ నవచైతన్య సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మేడిపోయిన గంగా యాదవ్ వారి టీం సభ్యులు గత 27 సంవత్సరాల నుంచి చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరి దాహార్తి తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వేసవి కాలంలో తెనాలి పట్టణంలో అయితే కానివ్వండి, ఈ ఇతర ప్రాంతాల్లో అయితే కానివ్వండి, ఇప్పటికి సుమారు 20 చలివేంద్ర కేంద్రాలని ఏర్పాటు చేయడమే కాకుండా కోర్టు ఆవరణలో మరి కోర్టుకి ఎంతోమంది కక్షిదారులు వేసవి కాలంలో వస్తూ ఉంటారు. వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ఇక్కడ చలివేంద్రాన్ని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పట్టణంలో 27 ప్రదేశాల్లో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే నన్ను మీ కోర్టు ప్రాంగణంలో కూడా దగ్గరలో ఆర్డీఓ ఆఫీసు అందరికీ ఉపయోగంగా ఉంటుంది, ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తానని అడిగారు. దానికి మీ అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే అందరికీ ఇక్కడ కక్షిదారులకి, న్యాయవాదులకి, ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు ఇచ్చిపోయే వారికి అందరికీ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. వెంటనే ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే వాళ్ళ నాన్నగారైన శాస్త్రయ్య గారిని స్మరించుకుంటూ ఆయన పేరు మీద ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గంగా యాదవ్ గారిని మరొకసారి అభినందిస్తున్నాం. బీఎస్పీ ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు అడ్డుకొని దాడికి యత్నించారని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమంచి సునీల్ సందీప్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమంచి సునీల్ సందీప్ ప్రచార వాహనాన్ని తెనాలి మండలం బురిపాలెం గ్రామ సమీపంలో పట్టణంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకొని ప్రచారానికి విఘాతం కలిగించారు. బురిపాలెం గ్రామ సమీపంలో ప్రచారం చేస్తుండగా సుమారు 6 గంటలకు 10 మంది గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి అడ్డగించి డ్రైవర్ చొక్కా పట్టుకొని దాడికి యత్నించుగా స్థానికులు, గ్రామస్తులు చూసి ఆపడంతో అక్కడి నుండి ప్రచార రథాన్ని తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు రాగా సుమారు 8 గంటలకి మరోమారు అడ్డగించి దాడికి యత్నించారు. ప్రచార రథాన్ని ఆపి దాడి ఎక్కి యత్నించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే తమ కారును అడ్డగించి డ్రైవర్ని చొక్కా పట్టుకొని కొట్టబోయి ఆటోతో కార్ని ఢీకొని దుర్భాషలాడారని, దాడి ఘటనపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఈసీ దృష్టికి కూడా తీసుకువెళతామని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమంచి సునీల్ సందీప్ తెలిపారు. తెనాలి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా తెనాలి నుంచి బురిపాలెం ప్రచారానికి వెళ్ళిన మా వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి మరి దాదాపు 1 గంట పైనే బురిపాలెంలో అడ్డుకొని మరి మా కారుని వెనక వైపు నుంచి కుదరడం జరిగింది. అక్కడున్న గ్రామస్తులు కొంచెం సహాయంతో అతను మా వెహికల్కి సైడ్ ఇచ్చి వెళ్తా మా కారుని ఢీకొన్నాడు. అక్కడ ఢీకొన్న తర్వాత ఆటో వెళ్ళిన తర్వాత చూస్తే మా వెనకమాల కారు డ్యామేజ్ అయ్యి ఉంటుంది చూసి మా మిత్రులు తెనాలి రత్న టాకీస్ సెంటర్లో మళ్ళీ తెనాలి మన కారు రాగానే తెనాలి రత్న టాకీస్లో అతను గమనించి మరి మా కారు ఇట్లా డ్యామేజ్ అయింది, మరి దానికి ఏదన్నా కొత్త కారు ఇది నువ్వు ఇట్లా గుద్దుకొస్తే ఎలా అంటే మీరు అతను మళ్ళీ పక్కన ఒక కర్రలతోటి మరి అతను మళ్ళీ వీళ్ళ మీద తిరగబడి చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంటే ఇలా వద్దు మనం చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్పేసి మాకు విషయం తెలిసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి మా మిత్రులను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారికి ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత సరే రేపు ఉదయాన్ని పిలిచి మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ వెహికల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఇంక ఈరోజు ప్రచారం వద్దులే అనుకుని మళ్ళీ వెహికల్ అక్కడ నుంచి తీసుకుని ఇంటికి వైపు వస్తున్న క్రమంలో మధ్యలో ఒక టీ ప్యాలెస్ అనే ఒక సెంటర్ దగ్గర ఒక 10-15 మంది దుండగులు మరి వచ్చే కారుకి బైక్ అడ్డం పెట్టి లోపల ఉన్న వ్యక్తుల్ని చొక్కాలు పట్టుకుని లాగి హార్ష్గా కారు తాళం లాక్కొని
మరి పిడిగుద్దులు కుదటం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రోడ్లపై పడుకున్న వారి దగ్గరకు వచ్చి బ్లేడ్తో బెదిరించి డబ్బులు లాక్కుంటున్న ఘటన గత రాత్రి రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో జరిగింది. దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గురజాల కోటిబాబు తెనాలిలో కూలీగా క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ వంతెన మీద సాయిబాబా గుడి దగ్గర భోజనం చేస్తుండగా 4 వ్యక్తులు అక్కడ పడుకున్న వారి జేబులు వెతుకుతుండగా కోటిబాబు చూసి ఎందుకు వెతుకుతున్నామో అని 4 వ్యక్తులను అడగటంతో తన దగ్గరకు వచ్చి బ్లేడ్తో దాడి చేసి మొహంపై, చేతిపై, పొట్టపై తీవ్రంగా కోసి గాయపరిచారని, 1800 రూపాయల నగదు, ఫోన్ లాక్కొని పరారయ్యారని, దాడిలో గాయపడ్డ తనను 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కోటిబాబు తెలిపారు. భోజనం చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ దగ్గర గురజాల కోటిబాబు, దాచేపల్లి అండి మాది. గురజాల కోటిబాబు అండి నా పేరు. దాచేపల్లి మాది. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు అనుమానాస్పదంగా మామూలుగా వేరే వాళ్ళని జేబులు చెక్ చేస్తున్నారు. జేబులు చెక్ చేస్తుంటే అంతే చూస్తున్నా వాళ్ళకెళ్ళి. నేను చూస్తున్నానని చెప్పేసి ఏ ఊరు అనేది, ఎక్కడి నుంచి వచ్చావురా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేసి 4 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ నాకు ఈ విధంగా చేతులు కోసి ఎట్లా పడితే అట్లా చేశారు సార్. నేను అట్లానే ఏమంటే పోలీస్ స్టేషన్కి వచ్చాను, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్. అక్కడికి వస్తే పోలీసు వారే నన్ను హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఈ విధంగా పడి ఉన్నాను సార్. నేను రాత్రి 9:30 ఆ టైంలో సార్, రాత్రిపూట 4 ఉన్నారు సార్ అక్కడ. 4 కూడా ఎవరన్నా పబ్లిక్ రావడానికి కూడా భయపడుతున్నారు. ఒక్కడిని చేసి మామూలుగా ఈ విధంగా బాగా ఇది చేశారు సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో పర్యటించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా వలసలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.